హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా హోమ్మేడ్ కేక్స్. ఈరోజైతే నేనైతే ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్డ్ కేక్ అయితే చేస్తున్నానమాట. ఎలా చేస్తున్నాను అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. నేను చూపిస్తున్నాను కదా, అది షుగర్ సిరప్ అండి. ఇది వచ్చేసి కాజు ఇంకా బాదం పీసెస్ అనమాట. డ్రైగా రోస్ట్ చేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను అనమాట. అందులో బ్లాక్ ఇంకా వైట్ చాకో చిప్స్ అనేవి యాడ్ చేశాను అనమాట. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా అనమాట. నేను కాజు ఇంకా బాదం పీసెస్ అనేవి లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రైలా చేసుకున్నానండి. ఫ్రై చేసిన తర్వాత బాగా కూల్ అయిన తర్వాత చాకో చిప్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇది నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ చూసారు కదా, నేను హాఫ్ కేజీకి 2 లేయర్స్ ఈసారి కట్ చేసుకున్నాను అనమాట. ఇదైతే నేను హోమ్మేడ్ ప్రీమిక్స్తో చేశానండి. కేక్ అయితే చాలా టేస్ట్ అనేది బాగుంది. ఇప్పుడు వచ్చేసి చూసారు కదండి, డిఫరెంట్ ఫ్లేవర్ అని చెప్పాను కదా, అందులో బూస్ట్ అనేది యాడ్ చేశాను అనమాట. అండ్ 2 టేబుల్ స్పూన్ వచ్చేసి మిల్క్ మేడ్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. ఈ నేనైతే క్రీమ్ అనేది క్రమ్ కోట్ వరకు కొంచెం ఫినిషింగ్ అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఫినిషింగ్ అనేది మామూలు వైట్ విప్పింగ్ క్రీమ్తో నేను ఇస్తానమాట. ఓకేనా. నేను ఫిల్లింగ్స్ అనేవి ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అనేది పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ అండి. షుగర్ సిరప్ నేను ఎలా రెడీ చేసుకున్నాను అంటే, మన స్వీట్నెస్ బట్టి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ అనేది షుగర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మిల్క్ మేడ్ ఇంకా బూస్ట్ అనేది యాడ్ చేసుకొని షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి. చేసిన తర్వాత నేనైతే పూర్తిగా వీడియో అనేది తీయలేదండి షుగర్ సిరప్. సో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడైతే మనం చూసారు కదా, నేను ఇందాక బూస్ట్ ఇంకా మిల్క్ మేడ్ అనేది యాడ్ చేశాం కదా విప్పింగ్ క్రీమ్లో, అదైతే నేను ఫస్ట్ లేయర్ అనేది ఇస్తున్నాను అనమాట. ఫస్ట్ లేయర్ ఐసింగ్ చేస్తున్నాను. ఫస్ట్ లేయర్ పెట్టిన తర్వాత షుగర్ వాటర్తో సోక్ చేసి మనకి విప్పింగ్ క్రీమ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి చూసారు కదండి, నేను ఇందాక చెప్పాను కదా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానని. కాజు బాదం ఇంకా పిస్తా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర పిస్తా అవైలబుల్గా లేదని చెప్పేసి నేను కాజు ఇంకా బాదము, వైట్ చాకో చిప్స్, బ్లాక్ చాకో చిప్స్ అని వేసుకున్నాను అనమాట. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని అవన్నీ మనం అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పైన 2 to 3 టేబుల్ స్పూన్ అనేది, 2 టేబుల్ స్పూన్స్ అయితే నాకు సరిపోయిందండి. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలంటే ఇంకో 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి మిల్క్ మేడ్ అనేది. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి బూస్ట్ అనేది యాడ్ చేశాను అనమాట. నేను 5 రూపీస్ బూస్ట్ ప్యాకెట్ అనేది తీసుకున్నాను. అందులో నాకు హాఫ్ అనేది పడింది అనమాట. 1 కేజీకి అయితే ఫుల్ 5 రూపీస్ ప్యాకెట్ ఫుల్ పడుతుంది. హాఫ్ కేజీకి కాబట్టి నాకు హాఫ్ అనేది యూజ్ అయింది అనమాట బూస్ట్ అనేది. చూసారు కదా. మీరు అలా నేను 2 లేయర్స్ కట్ చేసుకున్నాను కాబట్టి 1 లేయర్ ఫినిషింగ్ అనేది వచ్చిందండి ఫిల్లింగ్స్. మీరు 2 to 3 లేయర్స్ అనుకోండి. మీరు నేను ఇప్పుడు ఎలా అయితే చేశానో సెకండ్ లేయర్ కూడా మీరు అలానే చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఎప్పుడు ఫస్ట్ సెకండ్ లేయర్ పట్టిన తర్వాత మన సెకండ్ లేయర్ ఎప్పుడు కూడా పై టాప్ లేయర్ డౌన్ షేప్లో బేక్ అయింది మనం పెడతాం కదా. సో పెట్టిన తర్వాత నాకు ఎప్పుడు కూడా పైన ముందు విప్పింగ్ క్రీమ్ అనేది వేసేస్తే జరిగిపోతున్నట్టు అనిపించి ఫస్ట్ నేను పెట్టిన తర్వాత సైడ్స్ అనేవి క్రీమ్ ఫిల్లింగ్ చేస్తాను. చేసిన తర్వాత షుగర్ వాటర్తో సోక్ చేస్తాను అనమాట. అప్పుడు ఏంటంటే మనకి బేస్ అనేది అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా చేసుకోండి. నాకైతే ఇలా అయితే నాకు ఈజీ అనిపించింది అనమాట, అందుకని నేను ఇలా చేసుకుంటాను అనమాట. సో చూసారు కదండి, షుగర్ వాటర్తో సోక్ చేసిన తర్వాత నేను క్రమ్ కోట్ అయితే ఇచ్చేస్తాను అనమాట. నేను ఖచ్చితంగా క్రమ్ కోట్ చేసిన తర్వాత అయితే మినిమం 15 to 20 మినిట్స్ కానీ లేదా 10 మినిట్స్ అయినా నేను మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అప్పుడు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది అనిపిస్తుంది నాకైతే. డైరెక్ట్గా ఫినిషింగ్ చేసేస్తే నాకు క్రాక్స్ లాగా కనిపించడం, లేదు అనుకుంటే విప్పింగ్ క్రీము సరిగ్గా మెల్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట తొందరగా. నాకైతే అలా అనిపించింది. అందుకే నేను ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఫైనల్ ఫినిషింగ్ అనేది ఇస్తాను. చూసారు కదండి, సెకండ్ లేయర్ కూడా పెట్టిన తర్వాత మనం ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో స్మూత్ ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో స్మూత్ ఫినిషింగ్ అనేది చేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో చెప్తా అండి, బోర్డు అనేది ఎప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి అని. లేదు అంటే కేక్కి క్రీమ్ అనేది సెట్ అయిపోయింది అంటే మాత్రం ఫినిషింగ్ అనేది మనకు తర్వాత ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేయడానికి బోర్డు అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకనే ఎప్పుడు కూడా బోర్డు క్లీన్ చేసిన తర్వాత క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ అనమాట. ఫైనల్ ఫినిషింగ్ చెప్పాను కదా, నేనైతే అందులో ఎటువంటి మిల్క్ మేడ్ ఇంకా బూస్ట్ అనేది యాడ్ చేయలేదు. సో నేను డైరెక్ట్గా ప్లెయిన్ విప్పింగ్ క్రీమ్తో అనేది ఫినిషింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఓకేనా. నేను ఫినిషింగ్ అనేది ఎలా చేస్తానని చూపిస్తున్నాను.
ఇప్పుడు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో చేస్తానండి. ఒక్కొక్కసారి మీకు వీడియో అనేది అనీజీగా అనిపిస్తే ఏమనుకోకండి ప్లీజ్. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు ఒకేలా కనిపించలేదు అంటే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో అది కవర్ చేసుకుంటాను. నాకు లెఫ్ట్ హ్యాండ్ అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫైనల్ ఫినిషింగ్ అనమాట. ఎప్పుడు కూడా నేను టాప్ సర్ఫేస్లో అనేది కొంచెం క్రీమ్ అనేది ఎక్కువగా తీసుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి నాకు క్రీమ్ అనేది ఎక్కువగా తీసుకుంటే ఒక్కొక్కసారి స్ప్రెడ్ చేయడానికి కష్టం అనిపిస్తుంది. సో అలా అయితే నేనేం చేస్తానంటే ఫస్ట్ పైన విప్పింగ్ క్రీమ్ అనేది వేసుకున్న తర్వాత ఒకవేళ నాకు సైడ్స్ అనేది విప్పింగ్ క్రీమ్ సరిపోతే నేను ప్యాలెట్ నైఫ్తో తీసుకొని అప్లై చేసుకుంటూ ఉంటాను. నేను వీడియోలో చూపిస్తాను కదండి, ఆ విధంగా అప్లై చేసుకుంటాను అనమాట. చేసుకున్న తర్వాత నాకు ఒక్కొక్కసారి కేక్ అనేది ఫాస్ట్గానే ఫినిషింగ్ అనేది అయిపోద్ది. ఒక్కొక్కసారి చాలా లేట్ అవుతుందండి. క్రమ్స్ కనిపించడం, సైడ్స్ అనేది ఎడ్జెస్ షార్ప్గా రాకపోవడం అలా అవుతుంది అనమాట. సో నాకైతే ఈ కేక్ అనేది చాలా ఫాస్ట్గానే అయిపోయింది. చూసారు కదండి, నేను సైడ్స్ అనేవి అలా పెట్టిన తర్వాత ప్యాలెట్ నైఫ్తో స్ప్రెడ్ చేసిన తర్వాత స్మూత్ ఫినిషింగ్ అనేది ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో ఇచ్చాను. ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో అయితే ఫినిషింగ్ అనేది చాలా షార్ప్గా, ఇంకా ఎడ్జెస్ కూడా షార్ప్నెస్ అనేది చాలా బాగా వస్తుందండి. ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గరైనా లేకపోతే ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ ఖచ్చితంగా తీసుకోండి. లేదు అనుకుంటే ఏటీఎం కార్డ్స్తోనైనా చేసుకోండి, చాలా స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది. లేదు ప్లేయింగ్ కార్డ్స్తోనైనా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత చూసారు కదండి, ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో మళ్ళీ స్క్రాప్ చేసి పైన ఎక్సెస్ క్రీమ్ అనేది రిమూవ్ చేశాను కదా. ఇప్పుడు మళ్ళీ స్క్రాప్ చేస్తున్నాను కదా, మళ్ళీ ఎక్సెస్ క్రీమ్ అనేది పైకి వస్తుంది, మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ టైంలో మీరు చూసుకోండి కేక్ క్రమ్స్ అనేవి ఎక్కడైనా కనిపిస్తున్నాయా అని. కనిపిస్తాయి అంటే మాత్రం మళ్ళీ కూడా మీరు క్రీమ్ అనేది తీసుకొని మనకి ఎక్కడైతే క్రమ్స్ అనేవి కనిపిస్తున్నాయో అక్కడ అనేది అప్లై చేసుకుని మళ్ళీ ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో స్మూత్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా, నన్ను ఒక ఆవిడైతే కామెంట్ సెక్షన్లో అడిగారండి స్మూత్ ఫినిషింగ్ ఎలా తెచ్చుకోవాలని. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగడం అయితే మర్చిపోకండి. కేక్స్ మీద ఏ డౌట్స్ ఉండకుండా నన్ను అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, చూసారు కదా స్మూత్ ఫినిషింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ అనమాట. ఫైనల్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు నేను చెప్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది. చూసారు కదా, ఇందాక బాదం ఇంకా కాజు పీసెస్ తీసుకున్నాను కదా, అందులో చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకున్నాను కదా, అవి నట్స్ అనేవి ఎడ్జెస్న చూసారు కదా సైడ్స్ నేను ఎలా అయితే అంటిస్తున్నానో అలా మీరు ప్రెస్ చేసుకొని అంటించుకోండి. ఆ సైడ్స్ అనేవి చాలా బాగా ఉంటుందన్నమాట. ఈ కేక్ నేమ్ వచ్చేసి నట్టి బబ్లీ కేక్ అండి. నాకైతే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగా నచ్చింది. మా అక్క బర్త్డే కోసమే చేశాను. నేను ఎప్పుడైనా ఏ కేక్ చేసినా కూడా నేను ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాత కస్టమర్కి చెప్తా అండి. నేను ఏది కూడా ముందు కస్టమర్కి చెప్పండి. నేను చేసి ఇంట్లోని నచ్చితే కస్టమర్కి నేను చెప్తా ఈ ఫ్లేవర్ బాగుందండి, మీరు ట్రై చేయండి అని చెప్పి. ఓకేనా, ఈ కేక్ అయితే మాత్రం మీరు ఎక్సలెంట్గా ట్రై చేయాల్సిందే. చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదండి, సైడ్స్ అనేవి నట్స్ అనేవి యాడ్ చేశాను. చూసారా, యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో ఉంటుంది కదండి, ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తో ఈ నట్స్ అనేవి కొంచెం ప్రెస్ చేసి లోపలికి ప్రెస్ చేశారనుకోండి మనకి స్టిక్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా, చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మీరు ప్రెస్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకు నట్స్ అనేవి కూడా బాగా కనిపిస్తాయి అండ్ నట్స్ అనేవి కూడా మనకి స్టిక్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా, తర్వాత మనకి కిందన పడిపోయిన బోర్డు అనేది కూడా క్లీన్ చేసుకోవాలి. తర్వాత చూసారు కదండి, ఇక్కడ నేనైతే బాటిల్ క్యాప్ అనేది ఒకటి తీసుకున్నాను. ఎందుకు అనేది కూడా వీడియోలో చూపిస్తానండి, చూడండి. చూసారు కదండి, మనం మిడిల్లో వచ్చేటట్టు సెంటర్లో మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఆ క్యాప్ని ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాక్లెట్ గనాచ్ ఉంది కదండి, గనాచ్తో అక్కడక్కడ బబుల్స్లా ఇచ్చానమాట. ఎందుకంటే నట్టి బబ్లీ కేక్ అన్నాను కదా, సో అందుకని చిన్న చిన్న బబుల్స్ లాగా అయితే నేను ఇచ్చానమాట. మిల్క్ మేడ్తో కూడా ఇవ్వచ్చు, కాకపోతే మిల్క్ మేడ్ అయితే మనకి స్ప్రెడ్ అయిపోతుందండి. సో చాక్లెట్ గనాచ్ అయితే మనకి బాగుంటుంది. అందుకే నేను చాక్లెట్ గనాచ్తో వైట్ చాక్లెట్ గనాచ్తో చేసుకున్నాను అనమాట. చూసారు కదండి, చిన్న చిన్న నట్స్ అన్న బబుల్స్ లాగా నేను ఇచ్చాను అనమాట. సో ఇచ్చిన తర్వాత చూసారు కదా, మీకు ఎన్ని సెట్ అవుతాయి, ఎంత బాగుందా లేదా లుక్ చూసుకొని మీరు అన్ని బబుల్స్ అనేవి యాడ్ చేసుకోండి కేక్ మీద. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసి బూస్ట్ అండి. బూస్ట్ అనేది కొంచెం వేసుకొని స్టెయినర్తో నేను చూపిస్తాను కదండి, ఆ విధంగా బబుల్స్ వచ్చాయి కదా, సో వాటి మీద మనం చూసారా స్టెయినర్లో వేసి మనం జల్లించుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అలాగా స్టెయినర్లో వేసుకొని బబుల్స్ మీద వేసుకోండి. వేసిన తర్వాత బబుల్స్ మరి ఇప్పుడు మనం
బూస్ట్ అనేది వేసిన తర్వాత మన బబుల్స్ కనిపించట్లే కదా, సో అందుకని మళ్ళీ చాక్లెట్ గనాస్తో మన బబుల్స్ ఎక్కడైతే ఎట్టామో అక్కడ చిన్న లైట్గా బబుల్స్ లాగా మళ్ళీ మనం దాని మీద ప్లేస్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా మనం ప్లేస్ చేసుకుంటే బబుల్స్ అనేవి మనం కేక్ అనేది అటు ఇటు మూవ్ చేసేటప్పుడు ఇలాగా కదులుతూ చాలా నీట్గా లుకింగ్ అయితే చాలా బాగుందండి. నేనైతే ఈ కేక్ పర్టికులర్గా ఎందుకంటే చెప్తున్నాను, కేక్ అయితే టేస్ట్ అయితే నాకు చాలా ఎక్సలెంట్గా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి కేక్ అనేది ఎలా వచ్చింది అనేది. ఓకేనా. ఇప్పుడు చిన్న స్టార్ టిప్ ఉన్న నోజల్తో చూసారు కదా, మనకు క్యాప్ తీసిన తర్వాత అక్కడ ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లోని చిన్న స్టార్ టిప్ ఉన్న నోజల్తో డిజైన్ అనేది వేసుకున్నాను అనమాట. ఆ మధ్యలో స్పేస్ ఉంది కదా, అక్కడ హ్యాపీ బర్త్డే ఎవరి నేమ్ అయితే నేము, మీరు ఎవరికైతే చేస్తున్నారో వాళ్ళ నేమ్ అనేది యాడ్ చేయండి. బాగుంటుంది. నేనైతే నాకు నేమ్స్ అనేవి రాయడం రాదండి, నాకు మెహందీస్ అలాంటివి ఏం పెట్టడం రాదు. సో నేనైతే నార్మల్గా చూసారు కదండి, దానిపైన హ్యాపీ బర్త్డే అని రాసాను కానీ అంత గజిబిజి అయిపోయింది. సో నేను మళ్ళీ అది రిమూవ్ చేసి మళ్ళీ రాసాను, అదైతే వీడియో క్లిప్ అనేది తీయలేదనమాట. సో మనం పైన స్టార్స్ అనేవి వేసాం కదా, అదే స్టార్ టిప్తో మనం కిందన చిన్న బార్డర్ అనేది వేసుకోవాలన్నమాట. చూసారు కదండి కేక్ అనేది ఎంత బాగుంది కదా, లుకింగ్ అనేది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. కేక్ అనేది ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.